పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా? అంత డబ్బు విడుదలైందా ఇప్పటివరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ రుణమాఫీ గురించే కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతులకు మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కాంగ్రెస్ను ప్రశ్నిస్తుంది. మోసపూరిత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదంటే దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది తప్పకుండా రైతులకు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ పిఏసిఎస్లో కానీ బ్యాంకులలో కానీ అంతటా కూడా డబల్ పేర్లు రావడం, ఆధార్ మిస్ మ్యాచ్ కావడం, ఆధార్ నంబర్లో తేడా ఉండడం లాంటి కంప్లైంట్స్ మంత్రి తుమ్మల గారు చెప్పినట్టే మరి 30,000 పైచలకు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. కానీ మా దృష్టికి వచ్చింది లక్షలాది మంది రైతుల కంప్లైంట్స్ అట్లా ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ సవరణ కోసం ప్రతి బ్రాంచ్ దగ్గర ప్రత్యేకంగా మరి అక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయాలి. రైతుల కంప్లైంట్స్ తీసుకోవాలి. తీసుకొని 30 రోజుల లోపు పరిష్కరించాలి, సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వమే జీవో నంబర్ 567లో లాస్ట్ పారాలో చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని ఉల్లంఘించి ప్రభుత్వము ఇవాళ పిఎస్సిఎస్ చైర్మన్ల పైన, సిఇఓల పైన, కంప్యూటర్ ఆపరేటర్ల పైన, బ్యాంకు సిబ్బంది పైన ఇవాళ క్రిమినల్ కేసులు పెడతా ఉన్నది. క్రిమినల్ కేసులు పెట్టి ఇవాళ చేయని తప్పులకు వాళ్ళను బలి చేసి బాధ్యులను చేసేటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపింది. వరంగల్ జిల్లాలో నల్లవెల్లి మండలంలో సహకార సంఘం పైన, పాలకవర్గం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం అంటే ఇది రాష్ట్రంలో అందరినీ కూడా రైతులను నిందితులను చేయడమే, రైతులను క్రిమినల్స్గా చూడడమే, రైతులను భయభ్రాంతులకు గురి చేసి 18,000 కోట్లతోటే రుణమాఫీ మమ అనిపించుకొని మిగతా డబ్బులు ఇవ్వకపోవడానికి కరెక్షన్స్ ఉన్నాయని చెప్పి, తప్పుడు సమాచారం అందించిళ్ళు గ్రౌండ్ నుంచి అని చెప్పి, దానికోసం ఎంక్వైరీ జరగాలని చెప్పి ఆ రకమైనటువంటి వంకర మాటలకు అవకాశం ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తున్న విషయం పొన్నం ప్రభాకర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను తెలియడం